ఇవి వచ్చేసి మరవాంజనేయ స్వామి గుడిలో నుంచి ఈ తూర్పు వైపున ఖాళీ ప్రదేశం కనబడుతుంది. ఇక్కడ నుంచి చూడండి అవి పచ్చి గూళ్ళు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ చూస్తే ఇక్కడంతా ఇది మరవ అన్నమాట. ఆడ మరవ ఉంది, ఈ కంప చేతులు అడ్డం ఉన్నాయి కాబట్టి కనపడదు. అది మరవ మీద గంగమ్మ స్వామి. ఆడ వచ్చేసి అది ఆ టెంకాయ చెట్టు కనబడుతుంది. అది వచ్చేసి గాజుల బావి అనమాట. ఆడే మేము ఈదలాడుతుంటే బావిలో అంతా చాలా మరవ అనమాట. ఇది అదో చూడండి, అది మల్లప్ప కొండ కనబడుతుంది. మల్లప్ప కొండ చూడండి, అది మల్లప్ప కొండ చూడండి. ఇదంతా జమ్ము, ఇదంతా నీట్గా మరవ పారుతాండే, చాలా నీట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు పిచ్చి మొక్కలు ఈ జమ్ము ఎంత చేరి ఇక్కడంతా పెరిగిపోయి చాలా గలీజ్ అయిపోయింది. ఇక్కడంతా మేము తిరుగుతా ఉంటాం పిల్లప్పుడు. మా చిన్నతనం అంతా ఈ పరిసరాల్లోనే గడిచిపోయింది. ఆ బాల్య స్మృతులన్నీ గుర్తొస్తాయి ఇవన్నీ చూస్తా అంటే. ఇది ఎప్పటికైనా కానీ మర్చిపోలేని ప్రదేశాలు ఇవన్నీ. మాకు చూసుకోండి, తనివి తీరా ఇవి దర్శించుకోండి. ఏంటివి కంప చెట్లు అంటారా? మీకు కంప చెట్లు అనుకోవచ్చు, కానీ ఇది మాకు పెద్ద బృందావనం. ఇదంతా మేము పిల్లవాడు ఆడుకుంటాండి నైనా. అది ఆ మరవ అన్నీ చెప్పకూడదులే, ఇవన్నీ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకు ఇక్కడ. చూడండి ఆడ పోతాయి. అది రోడ్డు ఉంది, ఆడ రోడ్డు ఉన్నట్లు కూడా కనపడుతుంది మీకు. అది కొచ్చేరు నుంచి బుక్కపట్నం పోయే రోడ్డు. అది కారు పోయింది ఇప్పుడు చూస్తే. అది కంప చెట్లలో కలిసిపోయింది అనమాట, అలా కనబడుతుంది మీకు అంతే. చూడండి ఒకసారి బాగా చూసుకోండి. నేను మళ్ళీ ఒకసారి మీకు అవి చూపించి వీడియో బంద్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.